చిలకలూరిపేట పట్టణం జాతీయ రహదారి చిన్నపసుమరు ఓగేరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అన్నదాన ప్రసాద వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ దేవస్థానంలో ప్రతి బుధవారం అన్నప్రసాద వితరణ దాతలు భక్తులు ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో జరుగుతుంది అని తెలిపారు. కార్యక్రమంలో పోలూరి పాండురంగారావు, చిలకల రామలింగేశ్వరరావు, నాగభైరవ జగన్మోహన్ రావు, రాళ్లబండి సాయిరాం, కె శివరామకృష్ణ, బవిరిశెట్టి, మణి, ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎక్కడికొచ్చే పార్టీ కూడా నేను చెప్పినట్టుగా అంటే ఎక్కడికొచ్చే అడుగు పెట్టు మీకు అట్లా అడుగుతుంటారు ఆయన అది గొప్పదనం ఆయన. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప. శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నపసుమర్రు, చిలకలూరిపేట సప్త దేవాలయాల సమాహారంగా సంకల్ప సిద్ధి గల దేవాలయంగా
ఆ శేష భక్తజన కోటికి కొంగు బంగారమై వెలసిన మన దేవాలయంలో ప్రతి బుధవారం కూడా స్వామివారికి అతి ప్రీతికరమైన బుధవారం నాడు సుప్రభాత సేవ నుంచి అష్టాభిషేకములు, విశేష అర్చనలు, విశేష అలంకారములతో స్వామివారి యొక్క పూజా కైంకర్యములు స్వామివారు జరిపించుకుంటున్నారు. అలాగే అన్నదాన ప్రభువుగా ప్రఖ్యాతిగాంచిన మన స్వామివారి యొక్క దేవాలయంలో గత 5 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి బుధవార అన్నప్రసాద వినియోగ కార్యక్రమం ఈరోజు కూడా విజయవంతంగా జరపబడుతోంది. అనేక మంది దాతలు, సేవా కార్యకర్తల సహకారంతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఇంకా దాతల సహకారం ఎంతో అవసరం ఉన్నది. అలాగే దేవాలయ అభివృద్ధి పనులు కూడా ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. రూములు నిర్మాణం మధ్యలో ఆగి ఉన్నది. రూముల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే నిత్య నైవేద్యానికి నిధి కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. కనుక దాతలు ఇరువుగా తమ యొక్క విరాళాలు సమర్పించి దేవాలయ అభివృద్ధికి, దేవాలయ నిత్య దోపది నైవేద్యాలకి, అన్నదాన కార్యక్రమాలకు సహకరించి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాము. స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే సర్వాపరాధ రక్షకనే.